Dear friends, welcome to Biblical Parivartana once again. Welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. జూలై 9కి చెందినటువంటి వాక్య భాగం ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం. ఇక్కడ మనం చూసేది ఏంటి అంటే, నమ్మకంగా యథార్థంగా ప్రజలు జీవించాలని చెప్పేటువంటి బాధ్యత, హెచ్చరించేటువంటి బాధ్యత ఎవరి మీద ఉంటుంది? ఇంకొకటి ఏంటంటే, మోసం చేసే నాయకులను తొలగించాలి. లేకపోతే సమాజానికి, సంఘానికి నష్టం. మోసం చేసే నాయకులను తొలగించే బాధ్యత ఎవరిది? దానికి సంబంధించినటువంటి అంశాలు మనం ఇక్కడ చూస్తాం. యోధా పౌరులు దుర్మార్గతకు లొంగిపోయేది. దీనికి చెందిన కొన్ని అంశములపై క్లుప్తంగా వివరిస్తాను అని కార్సన్ గారు చెబుతున్నారు. మొదటిది ఏంటి అంటే, యెరూషలేము వీధులలో యథార్థమైన ఒక వ్యక్తిని కనుగొనమని దేవుడు యిర్మీయాను సవాల్ చేస్తున్నాడు. ఓకే, మొదటి వచనం చదువుకుందాం. 5:1. యెరూషలేము వీధులలో ఇటు అటు పరిగెత్తుచు చూచి తెలుసుకొనుడి. దాని రాజవీధులలో విచారణ చేయుడి. న్యాయము జరిగించుచు నమ్మకముగా యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన ఎడల నేను దాన్ని క్షమించుదును. ఎవరన్నా ఒక్కళ్ళు ఉంటే, నిజంగా యథార్థంగా ఉండేటువంటి వాళ్ళు ఒకళ్ళుంటే, నమ్మకంగా ఉండేటువంటి వాళ్ళు, నీతి న్యాయాలతో జీవించేటువంటి వాళ్ళు ఒక్కళ్ళైనా కానీ ఉంటే, మీరు వీధులన్నీ తిరగండి, చూడండి అని అక్కడ సవాల్ ఇస్తున్నాడు అనమాట. ఒక్కడైనా ఉంటే నా దగ్గరికి తీసుకురండి అన్నట్లుగా. దాని అర్థం ఏంటి అని అంటే, దేవుని దృష్టిలో ఆ ఆ పట్టణము పైకి వచ్చే తీర్పును నిలిపివేయటకు అలాంటి వ్యక్తి ఒక్కడు కూడా, ఒక వ్యక్తి చాలు. అనగా ఆ పట్టణము నైతికంగా ఎంతవరకు దిగపోయినదని, పాపం ఎంతవరకు విస్తరించినదో, వారి కపటము, నైతిక క్షీణత పట్టణంలోని పిల్లలను పాడు చేసినదని చెప్పుటకు ఇది వేరే వేరే విధంగా చెప్పటం అన్నమాట. ఎవడన్నా ఒక్కడున్నాడా చూడండి అంటే, అంతగా దిగజారిపోయింది ఆ పట్టణం. రెండో విషయం, యిర్మీయా ముందు తలంపులను బట్టి అతను అన్వేషించినప్పుడు క్రింది తరగతులకు చెందిన వారి ప్రతికూలతలు కనిపించవచ్చు. అట్లాంటి వాళ్ళు, అవినీతిగా జీవించేటువంటి వాళ్ళు ఆయన మరి వీధుల్లో తిరుగుతుంటే అలాంటి వాళ్ళు కనిపించవచ్చు. వాళ్ళు వాళ్ళు ఎవరు పేదలై ఉండొచ్చు, లేకపోతే తక్కువ సమాజంలో తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు అయి ఉండొచ్చు. వాళ్ళకి ఎక్స్‌క్యూజ్ ఉంటుంది. ఎందుకంటే ఇక ధర్మశాస్త్ర ప్రకారం జీవించటానికి వాళ్ళు మేము ఎట్లా జీవించగలమండి, మరి శనివారం విశ్రాంతి తీసుకోవాలి, మేము ఎట్లా పని చేయకుండా ఉండటం అని వాళ్ళు ఒక సాకుగా వాళ్ళు చెప్పుకోవచ్చు. నిజానికి పేద ప్రజలు కూడా దేవుని నిబంధనను తెలుసుకొని దానికి కట్టుబడి ఉండాలి. కానీ వారిపై జాలిపడి వారిని క్షమించవచ్చు. ఎందుకంటే వాళ్ళు పేదవాళ్ళు, మరి అణగదొక్కబడినటువంటి ప్రజలు కాబట్టి వాళ్ళకి కొంచెం కన్సెషన్ ఇవ్వచ్చు. కాబట్టి ఈయన ఏం చేస్తున్నాడు, ఉన్నత వర్గాలను
చాకచక్యంగా మాట్లాడే వారిని సంస్కారవంతులను పరీక్షించుటకు ఇర్మియా మొదలుపెట్టాడు. ఇక వాళ్ళు పేదవాళ్ళు, అణగదొక్కబడినటువంటి ప్రజలు వాళ్ళు కాదు, వీళ్ళు అరిస్టోక్రాట్స్ వాళ్ళ ప్రక్కనకి వెళదాం అని వాళ్ళని పరీక్షించడానికి మొదలుపెట్టాడు. ఓకే, 4-5 వచనాలు మనం చదువుకుందాం. నేను ఇట్లనుకొంటిని, వీరు ఎన్నికలేని వారై ఉండి యెహోవా మార్గమును తమ దేవుని న్యాయ విధిని ఎరుగక బుద్ధిహీనులై ఉన్నారు. గనులైన వారి యొద్దకు పోయేదను, గనులైన వారి యొద్దకు పోయేదను. ఎందుకు అంటే గనులు కానటువంటి వాళ్ళు నిరుపేదలు. నేను చెప్పినటువంటి రీతిగా వాళ్ళకి ఎక్స్క్యూజ్ ఉంది, వీళ్ళకైతే ఎక్స్క్యూజ్ లేదు. కాబట్టి వీళ్ళ సంగతి ఏంటో చూద్దాం అని వెళ్ళాడు. వారితో మాట్లాడేదను, వారు యెహోవా మార్గమును తమ దేవుని న్యాయ విధిని ఎరిగిన వారై ఉందురు కదా అని నేను అనుకుంటుంది. అయితే ఒకడును తప్పకుండా వారు కాడిని విరిచిన వారు గాను, కట్లను తెంపుకొని వారుగాను ఉన్నారు. అంటే దేవుని యొక్క కట్టుబడి దేవునికి కట్టుబడి ఉండటానికి నిబంధనను అనుసరించేటువంటి వారుగా ఉండేటువంటి వాళ్ళు కనిపించట్లేదు ఆయనకి అనేటువంటి అర్థం. తెలివైన పాపులు, వీళ్ళు వీళ్ళు తెలివిగలటువంటి వాళ్ళు, తెలివైన పాపులు వారి తెలివితేటలను పాపం చేయుటకు ఉపయోగించుకుంటారు. మరి సంస్కారవంతులు, అరిస్టోక్రాట్స్ అని చెప్పాను కదా, వారి సంస్కారమును, వారి అరిస్టోక్రాట్స్ని అధునాతనమైన కారణాలతో పాపము కాదని ఒప్పిస్తారు. ఏదో రీతిగా వాళ్ళు తెలివిగలటువంటి వాళ్ళు హై అండ్ మైటీ కాబట్టి ఆ విధంగా పాపం కాదని వాళ్ళు ఆ కారణాలు ఇస్తారన్నమాట. ఆ కారణాలు సంపాదించుకుంటారు. మరి ఉన్నత వర్గాల పాపులు వాళ్ళు ఏం చేస్తారంటే ఉన్నత శ్రేణిలో వాళ్ళు నేరం చేస్తారు. అయితే ఒకడును తప్పకుండా వారు కాడిని విరిచిన వారు గాను, కట్లను తెంపుకొనిన వారు గాను ఉన్నారు. అంటే నీతి న్యాయాలతో ఎవరు దేవుని యొక్క నిబంధనను అనుసరించినటువంటి వాళ్ళు ఎవరు లేరు. మూడో విషయం, దేవుని పట్ల ఇప్పుడు ఇవన్నీ ఈ హెచ్చరికల్లో ఉన్నటువంటి ఈ అంశాలు, దేవుని పట్ల వారి సాధారణ వైఖరి ఏదనగా ఆయన ఇక్కడ లేడు, యాబ్సెంట్, లేక దేవుడున్నా కానీ ఆయన ఏం చేయలేకపోతున్నాడు, అసమర్థుడు అని దేవునిపై నేరం మోపుతారు. 12వ వచనం చదువుకుందాం. 12, 13, 2 వచనాలు చదువుకుందాం. వారు పలుకువాడు యెహోవా కాడనియు, ఆయన లేడనియు, కీడు మనకు రాదనియు, ఖడ్గమునైనను కరువైనను చూడమనియు. ఓకే, నెక్స్ట్ వచనం, ప్రవక్తలుగా గాలి మాటలు పలుకుదురనియు, ఆజ్ఞ ఇచ్చువాడు వారిలో లేడనియు, తాము చెప్పినట్లు తమకు కలుగుననియు చెప్పుదురు. ఆ విధంగా ప్రజలు చెబుతారు. దేవుడు లేడు అని అంటమే కాకుండాను ఇక ప్రవక్తల మాటలు గాలి మాటలు అని చదువుతాను ఇక్కడ. దేవుని పట్ల వారి సాధారణ వైఖరి ఎట్లా ఉంటుంది అంటే దేవుడు ఇక్కడ లేడు, లేక ఆయన అసమర్థుడని. యథార్థమైన ప్రవక్త ఎడల ఆయన గౌరవం ఇవ్వాలి కదా, లేదు. వారి సాధారణ వైఖరి ఎట్లా ఉంటుందంటే వారు
అంటే వారు గాలి మాటలు, అంటే ప్రవక్తలు గాలి మాటలు, వారు గాలి మాటలు చెబుతారండి అని ప్రజలు తలస్తారు. కాబట్టి తన ప్రభావమును కనపరుచుటకు దేవుడు వినాశకరమైనటువంటి విపత్తును తెచ్చి, ఎట్లా ఆ విపత్తు ఎట్లా ఉంటుందంటే, ఆహ్, విదేశ భాషలో ఆయన ప్రజలతో మాట్లాడుతాడు. విదేశీయ భాషలో మాట్లాడతాడు. 14-17 వరకు చదువుకుందాం. ఆ విధంగా దేవుడు శిక్షిస్తాడు. కావున ఈ ఈ కంజంక్షన్స్, ఈ కనెక్టింగ్ వర్డ్స్ మనం అశ్రద్ధ చేయకూడదు. దానికి కారణం ఇస్తున్నాడు. వాళ్ళు చేసిన దానికి పర్యవసానం ఏంటి అంటే, సైన్యములకు అధిపతి యెహోవా, దేవుడనగు యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు, వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసేదను. ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలు కుటుంబము వారలారా ఆలకించుడి, దూరమున నుండి మీ మీదికి ఒక జనమును రప్పించదను. అదే ఇప్పుడు బబులోనీయులు వస్తారు అనేటువంటి రీతిగా, అది బబులోనీయులు రావటం దేవుని ప్రజలకు శిక్ష. అది బలమైన జనము, పురాతనమైన జనము, దాని భాష నీకు రానిది. ఆ జనులు పలుకు మాటలు నీకు బోధపడవు. వారి అమ్ముల పొది తరచిన సమాధి, వారందరూ బలాఢ్యులు. నెక్స్ట్ వచనం, వారు నీ పంటను నీ ఆహారమును నాశనం చేయుదురు, నీ కుమారులను నీ కుమార్తెలను నాశనం చేయుదురు, నీ గొర్రెలను నీ పశువులను నాశనం చేయుదురు, నీ ద్రాక్ష తోట ఫలమును నీ అంజూరపు చెట్ల ఫలమును నాశనం చేయుదురు, నీకు ఆశ్రయముగానున్న ప్రాకారము గల పట్టణములను వారు కత్తి చేత పాడు చేయుదురు. ఆ విధంగా దేవుడు శిక్షిస్తాడు. వాటిలో ఒకటేంటి అంటే, ఈ వాళ్ళకి అర్థం కానటువంటి భాష మాట్లాడేటువంటి వాడు బబిలోనీయులు, అంతే కదా. ఆ భాషలో అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్తాను, వాళ్ళు ఆ విధంగా మిమ్మల్ని ట్రీట్ చేస్తారు. 4వ విషయం, ఇక్కడ ఇంకొక సెంటెన్స్ చదవాలి. వారి దేశంలోనే అన్య దేవతలను సేవించుటకు వారు ఇష్టపడతారు. బబిలోన్లో వాళ్ళు చేసింది ఏంటంటే, అక్కడికి వెళ్తారు, అక్కడ ఉన్నటువంటి దేవతల్ని వాళ్ళు సేవించడానికి, సేవ చేయడానికి, ఆరాధించడానికి ఇష్టపడతారు. ఎందుకు అని అంటే, ఇక్కడ అక్కడ బాధ్యత ఉండదు. ఇక్కడ ఎవరు యెహోవా అడిగినటువంటి రీతిగా నువ్వు నీతి న్యాయాలతో జీవించాలి, నమ్మకంగా ఉండాలి, నేను చేసుకున్నటువంటి నిబంధనకు కట్టుబడి ఉండాలి అని అడిగేటువంటి వాళ్ళు ఈ ఈ దేవుళ్ళు దేవతల్లో ఎవరు ఉండరు అన్నమాట. సరిగా జీవించాలి అనేటువంటిది ఎవరు అడగరు. కాబట్టి వాళ్ళంటే ఇష్టం, వాళ్ళని ఆరాధించడం అంటే ఇష్టం. దేవుళ్ళు వాళ్ళు మనుషులు చెప్పినట్టుగా, మనుషులు ఆశించినటువంటి రీతిగా దేవుళ్ళు చేయాలి. అంతేగాని దే యెహోవా చెప్పినటువంటి రీతిగా ప్రజలు చేయరు. కాబట్టి ఆ కారణం ఎందుకు వాళ్ళు ఈ విధంగా అన్య దేవతల్ని ఆశిస్తారు యూదులు అని అంటే, వాళ్ళ జీవితాన్ని సరిదిద్దుకోవటం ఇష్టం లేదు. అప్పటి నుండి వారికి చందని దేశంలో విదేశ విదే విదేశీయులను సేవిస్తారు. ఓకే. 19వ వచనం, 18, 19 చదువుకుందాం. అయినను ఆ దినములలో నేను మిమ్మును శేషము లేకుండా నశింపజేయును. ఇదే యెహోవా వాక్కు.
నెక్స్ట్ వచనం. వారు నీ పంటను మన దేవుడైన యెహోవా దేనిని బట్టి ఇవన్నీయు మాకు చేసినని వారు అడుగగా నీవు వారితో ఇలాగనుము, మీరు నన్ను విసర్జించి మీ స్వదేశములో అన్యదేవతలను కొలిచినందున, మీ స్వదేశములో అన్యదేవతలను కొలిచినందుకు మీది కాని దేశంలో మీరు అన్యులను కొలిచెదరు అని యెహోవా సెలవిస్తున్నాడు. మీ దేశంలో అన్య దేవతలను కొలిచారు కాబట్టి అన్య దేశంలో వాళ్ళను కొలుస్తారు అని దేవుని యొక్క శిక్షగా మనం చూస్తాం. సాధారణంగా దేవుని జ్ఞానమును బట్టి, ఆయన ఉదారమైన సంరక్షణను బట్టి ప్రజలు నేర్చుకునేదేమీ ఉండదు. 24వ వచనం. దేవుడు ఉదారంగా మాట్లాడతాడు, వాళ్ళని సంరక్షిస్తాడు, వాళ్ళ వాళ్ళ అక్కరలు తీరుస్తాడు. అయినా కానీ దేవుడు చెప్పినట్టుగా వినరు, వాళ్ళలో మార్పు ఉండదు. అంతకుముందు శిక్షించాడు, దాన్ని బట్టి కూడాను మార్పు ఉండదు. వారు రండి మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందాము, ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమును కురిపించువాడు కదా, నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనసులో అనుకొనరు. దేవుడంతా మేలు చేశాడు, దాన్ని బట్టి మనం ఆయన సేవిద్దాం, కృతజ్ఞత చూచుదాం అని అనుకోరు. వారి పాడి పంటలను పొందకపోవునట్లు దేవుడు చేసిన సందర్భాలను బట్టి కూడా వారు నేర్చుకున్నది ఏమీ లేదు. ఇక్కడ పాజిటివ్గా దేవుడు చేస్తే నేర్చుకునేది లేదు, ఇక్కడ నెగిటివ్గా చేసి శిక్షిస్తే దాన్ని బట్టి కూడా నేర్చుకునేది లేదు. 25వ వచనం. 5:25. మీ దోషములు వాటి క్రమమును తప్పించను, మీకు మేలు కలగకుండా మీ పాపములే కారణం. కాబట్టి వాళ్ళకి మేలు జరగకుండా చేశాడు దేవుడు. ఆ యొక్క క్రమం, ఒక ఋతువులు, ఆ క్రమం కూడా తప్పించేసేసాడు. మీ దోషములు వాటి క్రమమును తప్పించను అంటే మీరు చేసినటువంటి పాపాన్ని బట్టి ఇది జరిగింది, అది జరిగిందని మరి దోషం చేయకుండా, పాపం చేయకుండా మాంటారా? లేదు. కాబట్టి పాపములే కారణమని తెలుసుకుని వాళ్ళు నేర్చుకున్నది ఏమీ లేదు, వాళ్ళ జీవితం మారలేదు. ఆయన మృదువుగా ఉన్నప్పటికీ, లేక ఖచ్చితంగా ఫర్మ్గా ఉన్నప్పటికీ, లేక ఉదారంగా సహించినప్పటికీ, లేక వెంటనే న్యాయం చేసినప్పటికీ, న్యాయ తీర్పులు చేసినప్పటికీ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఆయనను విస్మరిస్తారు, లేక తిరస్కరిస్తారు. ఇప్పుడప్పుడు ఆ సమయంలో, ఆ సందర్భంలో దేవుడు ఏం చేయాలి? వెంటనే కానీ తరువాత కానీ వారు చేసే హింసలకు, మోసమునకు, అవినీతికి ఆయన తప్పక శిక్ష విధించాలి. అది మనం 26 నుండి 29 వరకు చూస్తాం. 5వ విషయం, వారి నాయకులు తిరిగి నమ్మకంగాను యథార్థంగాను ఉండాలని దేవుని ప్రజలకు పిలుపునిచ్చినప్పుడు, ఓకే, మరి 30-31 చదువుకుందాం, అప్పుడు మనకు అర్థమవుతుంది. 30-31వ ఆ చివరి వచనాలు. ఘోరమైన భయంకర కార్యము దేశంలో జరుగుతున్నది. నెక్స్ట్,
ప్రవక్తలు అబద్ధ ప్రవచనములు పలికెదరు, యాజకులు వారి పక్షమున ఏలుబడి చేసెదరు. అలాగు జరుగుట నా ప్రజలకు ఇష్టము. ఆహా! ఆ అబద్ధ ప్రవక్తలు వాళ్ళు చెప్పటం ఈ ప్రజలకి ఇష్టం. దాని ఫలమునందునప్పుడు మీరేమి చేయుదురు? వాళ్ళు ఆ విధంగా చెప్తున్నారు. సమాధానం, సమాధానం అని అని చెప్తున్నారు. మరి మీరేమి మాటలేదు. మరి అక్కడ బబిలోనీయులు ఆహ్, శిక్షించడానికి వచ్చినప్పుడు, వాళ్ళు వాళ్ళ దేశంలో కొనిపోవటానికి వచ్చినప్పుడు సమాధానం, సమాధానం అని వీళ్ళు అబద్ధ ప్రవక్తలు చెప్తున్నారు. కాబట్టి ఏంటి? ఈ దేవుడు ఏం చేయాలి? అనేటువంటిది దాని మీద మనం చెప్పుకుందాం. ఇక్కడ ఆహ్, కానీ ప్రస్తుతము పరిస్థితులు ఈ తీరులో ఉంటున్నవి. ఘోరమైన భయంకర ఇంకా మరలా మొదటి లైన్ చదువుతాను. వారి నాయకులు తిరిగి నమ్మకంగాను, యథార్థంగా ఉండాలని దేవుని ప్రజలకు పిలుపునిచ్చినప్పుడు గాని, లేక ప్రజలు తప్పు చేసిన నాయకులను పరీక్షించి వారిని తొలగించినప్పుడు ప్రజలకు ఆశాజనకంగా ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. మరలా చదువుతాను. ప్రజల నాయకులు తిరిగి నమ్మకంగాను ప్రజలకి ఏం చెప్పాలి వాళ్ళంటే నమ్మకంగాను, యథార్థంగాను ఉండాలని దేవుని ప్రజలను వాళ్ళ నాయకులు వాళ్ళకి పిలుపునిచ్చినప్పుడు, లేక ప్రజలు తప్పు చేసి చేసిన నాయకులను పరీక్షించి మొదటేమో నాయకుల యొక్క బాధ్యత, రెండవది ప్రజల యొక్క బాధ్యత. నాయకుల బాధ్యత ఏంటంటే నమ్మకంగా జీవించండిరా అని చెప్పాలి. ఈ ప్రజల బాధ్యత ఏంటంటే తప్పు చేసినటువంటి నాయకుల్ని వాళ్ళని పరీక్షించి వాళ్ళని అక్కడి నుండి తొలగించాలి. వాళ్ళని డిసిప్లిన్ చేయాలి. నాయకుల్ని ప్రజలు డిసిప్లిన్ చేయాలి. ఆ విధంగా చేస్తే ప్రజలకు ఆశాజనకంగా ఉంటుంది. హాయిగా ఉంటుంది. హోప్ ఉంటుంది. ఆ ప్రజలకి, ఆ దేశానికి హోప్ ఉంటుంది. కానీ ప్రస్తుత అబద్ధ ప్రవక్తలు పలికేటువంటి తీరు ఎట్లా ప్రస్తుతం పరిస్థితులు ఈ తీరులో ఉంటుంది. ఏ తీరు అంటే ఘోరమైన భయంకర కార్యములు దేశంలో జరుగుతున్నది. ప్రవక్తలు అబద్ధ ప్రవచనములు పలికెదరు. ప్రజలు ఈ విధంగా జీవిస్తున్నారు. వాళ్ళు దేనికి కారణం? దానికి కారణం ఏంటి అంటే నాయకులు సరిగా చెప్పి వాళ్ళలో రిఫర్మేషను తీసుకురావట్లేదు, మార్పు తీసుకురావట్లేదు. కాబట్టి వాళ్ళు భయంకరంగా జీవిస్తున్నారు. ప్రవక్తలైతే అబద్ధ ప్రవచనాలు పలుకుతున్నారు. యాజకులు వారి పక్షమున ఏలుబడి చేసెదరు. అలాగు జరుగుట నా ప్రజలకు ఇష్టము. బాధ్యత అది. ఇక్కడ తిమోతి 3వ అధ్యాయం చదువుకుని మనం ముగించుకుందాం. తిమోతి 3వ అధ్యాయం. అంచెదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారై వారి వలె ఉండియు దేవుని శక్తిని ఆశ్రయించని వారునై ఉందరు. ఇట్టి వారికి విముఖుడవై యుండుము. పాపభరితులై
నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుతున్నారు. సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడును పొందలేని అవివేక స్త్రీల యొక్క ఎండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవారు వీరిలో చేరిన వారు ఈ బోధకులు. కానీ తిమోతి, నువ్వు ఆ విధంగా ఉండొద్దు. కాబట్టి చెడుగా ప్రవర్తించేటువంటి నాయకుల్ని తీసివేయాలి ప్రజలు. ఆ విధంగా జరగదు, డిసిప్లిన్ జరగదు. ఏదే డినామినేషన్ హెడ్స్ వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఆయన పాస్టర్ జీతం పాస్టర్కి వస్తుంది కాబట్టి సరిగా చెప్పడు, ఏది ప్రార్థన చేసి మరి వాక్యాన్ని సరిగా చెప్పడు, సువార్త చెప్పడు. అలాంటప్పుడు ప్రజలు మారరు, వాళ్ళ పాపంలోనే కంటిన్యూ అవుతారు. కాబట్టి నాయకుల బాధ్యత అది, మరి ప్రజల బాధ్యత ఇది. ఆ అంశాన్ని మనం మర్చిపోకూడదు. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును కాక, తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. ఆయన తన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.